సిరీస్ స్టార్ట్ అవ్వగానే ఒక పెద్ద కొండపైన మేకలు కాసుకుంటున్న ఒక అబ్బాయిని చూపిస్తారు. ఆ అబ్బాయికి ఏదో పెద్దగా శబ్దం వినిపించి ఆకాశం వైపు చూడగానే ఒక విమానానికి నిప్పంటుకొని వేగంగా భూమి వైపు పడిపోవటం గమనించి గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఇంకా అన్ని న్యూస్ ఛానల్స్ లో ఆ కూలిపోయిన విమానానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే చూపిస్తూ ఉంటారు. తన ఆవిష్కరణలతో దేశానికి వెన్న తెచ్చిన శాస్త్రవేత్త, భారతీయ మేధావి అయిన డాక్టర్ విశ్వక్ సేన్ విమాన ప్రమాదంలో చనిపోయాడని, ఎన్నో సంవత్సరాల నుండి ప్రపంచానికి దూరంగా తన సొంత మోక్షాలు ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ సేన్ ఇంకా లేరు అని, తాను కనిపెట్టిన సంసార ఔషధం మానవాళికి ఒక వరం అయితే, విశ్వక్ సేన్ తర్వాత తన వేల కోట్ల విలువ చేసే విఎస్ ల్యాబ్స్ కి సీఈఓ ఎవరో అర్థం కావట్లేదని, ఈ ప్రమాదం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా తెలియాల్సి ఉంది. దాదాపుగా 10 సంవత్సరాలుగా ఐలాండ్ దాటి బయటకు రాని విశ్వక్ సేన్ ఇప్పుడు విమానంలో ఎక్కడికి బయలుదేరాడు, అసలు ఐలాండ్ లో తాను చేస్తున్న ప్రయోగాలు ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని బ్రేకింగ్ న్యూస్ లో వేస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకి ప్రొఫెషనల్ కిల్లర్ విక్కీని చూపిస్తారు. విక్కీ తనకిచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం ఒక లేడీని చంపడానికి వెళ్లి దూరం నుండి విక్కీ తన గన్తో ఆ లేడీని ఎయిమ్ చేసి షూట్ చేయబోతాడు. కానీ సడన్ గా అప్పుడే ఆ లేడీ దగ్గరికి తన కొడుకు రావడంతో వారిని చూసిన విక్కీ తన అమ్మా చెల్లెలతో ఉన్న సంఘటనలు జ్ఞాపకం రావడంతో విక్కీ ఆ లేడీని చంపలేకపోతాడు. అదే విషయాన్ని తన కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్తాడు. ఆ వ్యక్తి నువ్వు ఆమెను చంపపోతే నేను నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. అయినా కానీ విక్కీ ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన విక్కీ టేబుల్ పైన విఎస్ అనే పేరుతో ఉన్న విజిటింగ్ కార్డు కనిపించడంతో దాన్ని చూసి ఓపెన్ చేసి చదువుతాడు. అందులో డియర్ విక్రమ్, నేను మీ నాన్న డాక్టర్ విశ్వక్ సేన్ని. నా స్వార్థం కోసం ఇన్నాళ్లు మీ ప్రేమని పంచుకోలేకపోయాను. అందుకే నా చావు తర్వాత అయినా నా ఆస్తి మొత్తాన్ని నా ఫ్యామిలీ అందరికీ సమానంగా పంచాలని నిర్ణయం తీసుకున్నాను. నా వారసులుగా మీకు చేరాల్సిన ఆస్తిని సొంతం చేసుకోవడానికి నికోబార్ లో ఉన్న నా ప్రైవేట్ ఐలాండ్ మోక్షాకి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను అని ఉంటుంది. ఇక్కడే మనకు రివీల్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే, విశ్వక్ సేన్ తనకు సంబంధించిన బ్లడ్ రిలేటెడ్ అందరికీ ఈ ఇన్విటేషన్ కార్డు పంపించి ఉంటాడు. ఆ ఇన్విటేషన్ కార్డు చదివిన తర్వాత విశ్వక్ సేన్ భార్య మీనాక్షి మాత్రం వీడికి సంబంధించిన అన్ని ప్రమాదమే అని, అక్కడికి వెళ్ళొద్దని తన కొడుకుతో చెప్తుంది. విశ్వక్ సేన్ పంపించిన ఇన్విటేషన్ కార్డులో మోక్ష ఐలాండ్ కి వచ్చేవారు రేపు సాయంత్రం యాట్ క్లబ్ కి చేరుకోండి, మీకోసం బోట్ రెడీగా ఉంటుందని ఉండటంతో విక్కీ యాట్ క్లబ్ కి వెళ్తాడు. అయితే విక్కీ అక్కడికి వెళ్లేసరికి విశ్వక్ సేన్ కి సంబంధించిన బ్లడ్ రిలేషన్స్ ఉన్న అందరూ వచ్చి ఉంటారు. వారిని చూసి విక్కీకి అసలు ఏమీ అర్థం కాదు. నిజానికి అక్కడ ఉన్న అందరికీ ఒక ఫ్యామిలీ గురించి మరొక ఫ్యామిలీకి అసలు ఏమీ తెలియదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు మొదటిసారిగా విచిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చి అందరినీ యాట్ లోకి ఎక్కించుకొని యాట్ అక్కడి నుండి ఐలాండ్ కి బయలుదేరుతుంది. కాసేపటికి యాట్ మోక్ష ఐలాండ్ కి చేరుకుంటుంది. మాయా అనే అమ్మాయి వారి దగ్గరికి వచ్చి, మీ మైండ్ లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని మీ ఫేస్ చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది. వాటికి సంబంధించిన సమాధానాలు త్వరలోనే తెలుస్తాయి. విశ్వక్ సేన్ లాంటి గ్రేట్ పర్సన్ కి రిలేటివ్స్ అవ్వటం నిజంగా మీ అదృష్టం. కాసేపట్లో అది మీకే తెలుస్తుందని వారందరినీ లోపలికి తీసుకెళ్లి ఒక చోట కూర్చోబెట్టి కాసేపట్లో విశ్వక్ సేన్ మీతో మాట్లాడతారని చెప్తుంది. ఆమె అలా చెప్పగానే హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా విశ్వక్ సేన్ వాళ్ళతో మాట్లాడుతూ, డియర్ ఫ్యామిలీ, నేను చనిపోలేదు, చనిపోయింది నా బాడీ మాత్రమే. నా రక్తం మీలో ఇంకా బ్రతికే ఉంది. నేను చనిపోయే చివరి క్షణం దాకా మీలో ఒక్కరిని కూడా నా పక్క ఉంచుకోలేకపోయాననే బాధ నన్ను పీడిస్తుంది. నాకు నేను చనిపోతానని ముందే తెలుసు. అందుకే ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇప్పుడు నా ఆస్తి మొత్తం 24,000 కోట్లు అని చెప్పగానే అది విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నా ఆస్తి మొత్తాన్ని మీ అందరికీ సమానంగా పంచి ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నానని చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరందరూ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఈ ఐలాండ్ లో ఒక వారం రోజులు ఉంటారో వాళ్ళకు మాత్రమే నా ఆస్తి సమానంగా డివైడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మీ అందరినీ ఇలా ఒకే చోటుకు తీసుకురావడానికి కారణం మీ అందరూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి అని, నేను చేసిన తప్పులు మీరు ఎవరూ చేయకూడదు అని. డబ్బు చాలా విలువైనది, రిలేషన్స్ ని మర్చిపోయేలా చేస్తుంది. బట్ రిమెంబర్ ఫ్యామిలీ మ్యాటర్స్ అని చెప్పి నవ్వుతాడు. అక్కడితో హోలోగ్రామ్ రికార్డ్ ఎండ్ అయిపోతుంది. డబ్బు కోసం అందరూ వారం రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ ఒక కపుల్ మాత్రం, మేము ఇక్కడికి వచ్చింది డబ్బు కోసం కాదు, మా రిలేటివ్స్ ని కలవటానికి, వాళ్ళ గురించి తెలుసుకోవటానికి. మేము బయటకు వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ కలుసుకుందాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనీ స్పాయిల్స్ రిలేషన్షిప్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. చేస్తే అప్పుడే అక్కడికి వచ్చిన మాయ మీ అందరిలో ఒకరిని విఎస్ గ్రూప్ కి సీఈఓగా అపాయింట్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఉండటానికి రూమ్స్ చూపిస్తుంది. ఇంకోవైపు తర్వాత రోజు ఉదయం జగదీష్ అనే వ్యక్తి ఆ సముద్రం దగ్గరికి ఒంటరిగా వెళ్లి స్మోక్ చేస్తూ ఉంటాడు. ఆ ఐలాండ్ లో ఉన్న ఒక భయంకర ఆకారం గల వ్యక్తి వచ్చి జగదీష్ పైన అటాక్ చేసినట్టు చూపిస్తారు. కట్ చేస్తే ఒక తల్లి తన కొడుకుని కూతుర్ని అన్నం తినడానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది.
వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళ అమ్మకు దొరకకుండా తప్పించుకొని ఇంట్లోనే ఉన్న ఒక ప్లేస్ లో దాక్కుంటారు. ఇంకోవైపు అప్పుడే ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి కత్తి చూపిస్తూ బెదిరిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న విశ్వక్సేన్ డైరీ ఎక్కడా అని అడుగుతాడు. అయినా కానీ ఆ తల్లి ఏం చెప్పదు. దాంతో ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి కత్తి తీసుకుని ఆ స్త్రీని పొడుస్తాడు. దాక్కున్న చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మను పొడిచిన వ్యక్తి చేతి మీద పుల్ టాటూ ఉండటం గమనిస్తాడు. రక్తపు మడుగులో ఉన్న వాళ్ళ అమ్మను చూసి ఆ అబ్బాయి భయపడిపోయి పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అలా గతమంతా నిద్రలో జ్ఞాపకం చేసుకున్న విక్కీ ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. ఇంకోవైపు ఐలాండ్ లో ఆడుకుంటున్న చిన్న పాపకి బయట ఒక కుందేలు కనిపించడంతో ఆ కుందేలు వెనకాలే పరిగెడుతూ అడవిలోకి వెళుతుంది. జగదీష్ పైన అటాక్ చేసిన విచిత్రమైన ఆకారం గల వ్యక్తి ఆ పాపను చూసి ఆ పాపను కూడా అటాక్ చేయాలని ఆ పాపను ఫాలో అవుతూ ఉంటాడు. అయితే అప్పుడే సడన్ గా స్టాఫ్ లోని ఒక వ్యక్తి ఆ పాపను చూసి పాపను లోపలికి తీసుకువెళ్తాడు. ఇంకోవైపు విక్కీ చుట్టుపక్కల ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఇక్కడ ఏదో అంతా మిస్టీరియస్ గా ఉంది అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అందరూ కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. మీనా అనే ఒక పెద్దావిడ మాత్రం దిగులుగా కూర్చొని ఉంటుంది. ఆ పెద్దావిడ అలా దిగులుగా ఉండటం చూసి విక్కీ తన దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎవరికీ లేని టెన్షన్ మీ ఒక్కరిలో మాత్రమే కనిపిస్తుంది ఎందుకని అని అడుగుతాడు. దానికి ఆవిడ మీరందరూ విశ్వక్సేన్ గురించి విన్నారు, నేనైతే అతని దగ్గర నుండి చూశాను అంటుంది. అయినా చనిపోయిన మనిషి ఏం చేయగలడు అంటాడు విక్కీ. దానికి ఆవిడ చావు మనిషికి మాత్రమే, ఆలోచనకు కాదు అని అంటుంది. విక్కీ అసలు మీకు విశ్వక్సేన్ ఎలా పరిచయం అయ్యాడని అడుగుతాడు. దాంతో ఆవిడ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. దీంతో సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నేను నర్సుగా పనిచేసే హాస్పిటల్లో కొత్తగా డాక్టర్ గా వచ్చాడు. ఒక్క చూపుతో నన్ను తన ప్రేమలో పడేలా చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తను ఏదైనా కావాలి అనుకుంటే ఏం చేసైనా సరే సాధిస్తాడు. అలా తన మాయలో పడిపోయాను. అన్ని లక్షణాలు ఉన్న ఒక మనిషి కుటుంబం అనే బంధంతో ఆపగలమా? అలా నన్ను నా పిల్లల్ని వదిలేశాడు అని చెప్తుంది. అదంతా విన్న విక్కీ అక్కడ ఉన్న అందరినీ చూసి ఇంతమంది వారసులు ఉన్నారంటే అతనికి చాలా మందితో అఫైర్స్ ఉన్నట్లే కదా, అసలు విశ్వక్సేన్ నాకు తండ్రి ఎలా అవుతాడో మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. దానికి మీనా నాకు తెలియదు, వాడు నిన్ను వదిలేసినట్టే నన్ను నా పిల్లల్ని వదిలేశాడు, వాడు మనిషి కాదు రాక్షసుడు అంటుంది. దానికి విక్కీ రాక్షసుడు చనిపోతే అందరూ సంతోషపడతాడు, మీరు కూడా సంతోషంగా ఉండండి అని. ఇంకోవైపు జగదీష్ కనిపించడం లేదని జగదీష్ అక్క బావ ఝాన్సీ వెంకట్లు టెన్షన్ పడిపోతూ అదే విషయాన్ని అక్కడున్న వారందరికీ చెప్తారు. ఆ మాటలు విన్న విక్కీ జగదీష్ బీచ్ వైపు లేదా అడవి వైపు వెళ్లే అవకాశం ఉంది, అందువల్ల మనం 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు బీచ్ వైపు ఇంకో గ్రూపు అడవి వైపు వెతుకుదామని జగదీష్ కోసం వెతుకుతారు. అయితే వాళ్ళు ఎంత వెతికినా జగదీష్ వాళ్ళకి ఎక్కడా కనిపించడు. దాంతో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అక్కడున్న స్టాఫ్ ని అడిగినా కానీ ఎవరూ ఏమీ చెప్పరు. అలా సముద్రం ఒడ్డున జగదీష్ ని వెతుక్కుంటూ వెళ్తున్న విక్కీకి అక్కడ మాయా కనిపిస్తుంది. మాయా దగ్గరికి వెళ్లి జగదీష్ కనిపించడం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఐలాండ్ లో ఏదో మిస్టరీ దాగి ఉంది, మాకు తెలియకుండా ఏదైనా దాస్తున్నావా, నిజం చెప్పు అని గట్టిగా అడుగుతాడు. దానికి మాయా ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతిదాన్ని సృష్టించింది విశ్వక్సేనే, అతని రిఫ్లెక్షన్ ఈ ఐలాండ్, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి జీవం, ప్రతి మార్గం, ప్రతిదీ డాక్టర్ విశ్వక్సేన్ ని అనుసరిస్తాయి. తన మేధస్సుకి ప్రతిరూపం ఈ ఐలాండ్ అని. ఇంకోవైపు మాధవి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడే స్టాఫ్ లో పనిచేసే ఒకతను బాత్రూమ్ లోకి వస్తాడు. అతన్ని చూసి మాధవి పెద్దగా అరుస్తుంది. దాంతో అందరూ అక్కడికి చేరుకొని అతన్ని కొట్టబోతారు. అయితే ఆ వ్యక్తి గుడ్డివాడని, అతనికి విజువల్స్ అన్ని బ్లర్ గా కనిపిస్తాయని తెలియడంతో అతన్ని వదిలేస్తారు. ఇంకోవైపు జగదీష్ ని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన నటాషా వరుణ్ కి వాళ్ళిద్దరూ భావమర్దలని తెలియటంతో ప్రేమగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. వాళ్ళ మాటలను విన్న ఆ విచిత్రమైన ఆకారం గల వ్యక్తి వాళ్ళ మాటలు వినబడిన వైపు వెళతాడు. ఇంకోవైపు విక్కీ మాయ దగ్గరికి వచ్చిన జగదీష్ అక్క బావలో జగదీష్ ఇంకా కనిపించడం లేదని తెలుసుకుని కంగారు పడతారు. అప్పుడే విక్కీ మాయతో నిన్న సాయంత్రం ఇక్కడ 2 బోట్లున్నాయి కదా, ఇప్పుడేంటి ఇక్కడ ఒక్క బోటే ఉందని అడుగుతాడు. దానికి మాయ జగదీష్ ఆ ఇంకో బోట్ లో ఈ ఐలాండ్ వదిలి వెళ్లిపోయాడేమో అంటుంది. జగదీష్ అక్క బావలో జగదీష్ కి ఆ ప్లేస్ నచ్చక అక్కడి నుండి వెళ్లిపోయాడేమో అని అనుకుంటారు. ఇంకోవైపు మనకి ఇషాని ఆకాష్ ని చూపిస్తారు. ఇషా ఆకాష్ కి ఎలాగైనా గానీ క్లోజ్ అవ్వాలని తన ముందు ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. దాంతో కోపం వచ్చిన ఆకాష్ ఇషాని దూరంగా నెట్టేసి మనిద్దరం కజిన్స్ అవుతామని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడే ఆకాష్ ని వాళ్ళ నాన్న పిలవటంతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ కి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. అప్పుడే ఆకాష్ వాళ్ళ నాన్న తమ్ముడు, అన్నయ్య జరిగిందేదో జరిగిపోయింది, ఎప్పటికైనా అమ్మతో మాట్లాడవచ్చు కదా, అమ్మ చూడు ఎంత బాధపడుతుందో అంటాడు. దానికి భానుచంద్ర ఆమెం చేసిందో నువ్వు మర్చిపోయావా, నేను మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను అంటాడు. ఆ రోజు తెల్లవారుజామున స్టాఫ్ లో గుడ్డివాడైన వ్యక్తి ఒంటరిగా ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అతన్ని చూసిన విక్కీకి అతని మీద డౌట్ వచ్చి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడని చెప్పి అతన్ని ఫాలో అవుతాడు. తెల్లవారుజామున ఒంటరిగా వెళ్తున్న విక్కీని ఝాన్సీ చూసి ఝాన్సీకి విక్కీ మీద డౌట్ వస్తుంది. కొంత దూరం ఆ వ్యక్తిని ఫాలో అయిన తర్వాత
ఆ వ్యక్తి సడన్ గా మాయమవుతాడు. విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అక్కడ విక్కీకి రెస్ట్రిక్టెడ్ జోన్ అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది. అప్పుడే విక్కీకి ఎవరో పెద్దగా అరిచినట్టు శబ్దం వినిపించడంతో ఆ శబ్దం వినిపించిన వైపు పరిగెడతాడు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ విక్కీకి ఒక శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసి విక్కీ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ శవం ఎవరిదో కాదు, ఝాన్సీ భర్త వెంకట్‌ది. ఈ విషయం అందరికీ తెలిసి వెంకట్‌ని ఎవరు చంపారో అర్థం కాక జుట్లు పీక్కుంటూ ఉంటారు. కట్ చేస్తే సిరీస్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. విశ్వక్సేన్ ఎవరికీ తెలియని ప్రదేశంలో సీక్రెట్ గా ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసుకుని ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అక్కడ టేబుల్ మీద కొన్ని తలలు ఉంటాయి. అలాగే డెడ్ బాడీస్ కూడా ఉంటాయి. ఒక చైర్‌లో ప్రాణాలతో ఉన్న ఒక వ్యక్తిని బంధించి అతను బతికుండగానే అతని బ్రెయిన్ ని ఓపెన్ చేసి విశ్వక్సేన్ అతని బ్రెయిన్ ని చూస్తూ ఉంటాడు. రాబోయే తరాల బ్రెయిన్ ని స్టడీ చేస్తా అని చెప్పి క్రూరంగా నవ్వుతూ అంటాడు. అదే టైంకి రాఘవ పోలీసులను తీసుకొని విశ్వక్సేన్ భార్యని తీసుకొని అక్కడికి తీసుకొని వస్తాడు. అక్కడ దృశ్యాలు చూసి అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. పోలీసులు విశ్వక్సేన్ని అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్తారు. విశ్వక్సేన్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు రాఘవ వైపు కోపంగా చూస్తాడు. ఇంకోవైపు కోర్టులో విశ్వక్సేన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతన్ని బతికున్నంత కాలం పిచ్చి హాస్పిటల్లో వేయాలని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తారు. దాంతో విశ్వక్సేన్ ని తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో వేస్తారు. అక్కడ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ విశ్వక్సేన్ చాలా బాధపడుతుంటాడు. ఇప్పుడు సిరీస్ మళ్ళీ ప్రజెంట్ కు వస్తుంది. నిఖిల అనే అమ్మాయి కనిపించకపోవడంతో అందరూ టార్చ్ లైట్లు వేసుకుని నిఖిల కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు విక్కీ మాయా దగ్గరికి వెళ్లి ఆ బ్లైండ్ పర్సన్ ఈ టైంలో బయట ఎందుకు తిరుగుతున్నాడు, అయినా ఆస్తి పంచడం కోసం, ఫ్యామిలీ కలవటం కోసమే విశ్వక్సేన్ ఇదంతా చేస్తున్నాడంటే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు అంటాడు. దానికి మాయ, రాత్రి పగలు కళ్ళున్న మనకు మాత్రమే, ఆ బ్లైండ్ పర్సన్ కాదుగా, పవర్ సిస్టమ్ చెక్ చేయడానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఎవరు ఉన్నా లేకున్నా సరే డబ్బు కోసం నువ్వైతే తప్పకుండా ఇక్కడే ఉంటావని నాకు అనిపిస్తుంది అంటుంది. దానికి విక్కీ ఇక్కడ నా చెల్లెలు కూడా ఉందని అడుగుతాడు. అప్పుడు మాయ, విశ్వక్సేన్ బ్లడ్ అయినా నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నీ చెల్లెలు కూడా ఇక్కడే ఉంటుంది కదా అంటుంది. ఇంకోవైపు నిఖిల కోసం అడవిలో వెతుకుతున్న ఇషా కాలికి ఏదో తగలటంతో కింద పడిపోతుంది. ఏం తగిలిందా అని చూసిన ఇషా దాన్ని చూసి ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. అర్చిన ఈషా దగ్గరికి మాయా, విక్కీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు అలా అరిచావని అడుగుతారు. దానికి ఇషా భయపడిపోతూ ఆకుల కింద ఉన్న ఒక డెడ్ బాడీని చూపిస్తుంది. అందరూ అది నిఖిల డెడ్ బాడీ అనుకొని చెప్పి ఆకులు తీస్తూ ఉంటారు. ఆకులు తీసిన తర్వాత డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ నిఖిలది కాదు, ఆకాష్ వాళ్ళ నాన్న భానుచందర్ది. ఇంకోవైపు ఇంటి దగ్గర టీ తాగుతున్న మాధవికి టెన్షన్ గా వెళ్తున్న ఆకాష్ కనిపిస్తాడు. భానుచంద్ర డెడ్ బాడీని కూడా వెంకట్ డెడ్ బాడీని ఏ ఫ్రేజర్ లో పెట్టారో అదే ఫ్రేజర్ లో పెడతాడు. వాళ్ళ నాన్న బాడీని చూసిన ఆకాష్ జరిగింది జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకో భానుచంద్ర ఆకాష్ ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఆకాష్ దెబ్బలు తట్టుకోలేక కొట్టకు నాన్న ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అయినా కానీ భానుచంద్ర కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇక ఆకాష్కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయి తీసుకొని భానుచంద్ర తలపైన మోస్తాడు. దాంతో భానుచంద్ర అక్కడికక్కడే చనిపోతాడు. అందరూ మాయ దగ్గరికి వచ్చి మాయ మీద కోపంగా అరుస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇదంతా ఎవరు చేస్తున్నారు, మా కూతురు నిఖిల ఎక్కడా చెప్పు అని సీరియస్ అవుతారు. దానికి మాయ, మీ ప్రాబ్లమ్స్ కి నన్ను బ్లేమ్ చేయకండి, ఆల్రెడీ ఒక టీం మొత్తం నిఖిల కోసం వెతుకుతూనే ఉంది. ఇక్కడ నా డ్యూటీ మిమ్మల్ని బాగా చూసుకోవటం మాత్రమే, నా పని నేను చేస్తున్నా. నన్ను అనుమానించి నా వైపు వేలు చూపించే ముందు మీ చుట్టూ ఉన్న వారిని చూసుకోండి అని చెప్తుంది. మీరందరూ ఆస్తికి వారసులే కదా, మీలో ఒకరే ఇదంతా చేసి ఉండొచ్చు. ఆస్తి కోసం ఆవేశపడకుండా ఆలోచించకుండా అని చెప్పి వెళ్ళిపోతుంది. బెంచ్ పైన కూర్చొని ఝాన్సీ చనిపోయిన తన భర్త వెంకట్ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక వెయిటర్ వచ్చి ఝాన్సీ కాఫీ ఇచ్చి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, మేడం నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏమైందో తెలియదు కానీ ఒక వారం రోజుల క్రితం కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నాను. అసలు ఇక్కడికి ఎలా వచ్చానో ఏం చేస్తున్నానో ఏం అర్థం కాలేదు. నాతో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నారు. రోజు అందరూ పడుకునే ముందు హెడ్ గేర్ వేసుకుని పడుకుంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నా చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా కీ ఇచ్చిన బొమ్మల్లాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఆ హెడ్ గేర్ పెట్టుకోవటం వల్లనే కావచ్చు అందరూ అలా బిహేవ్ చేస్తున్నారు. బహుశా ముందు రోజు రాత్రి నా హెడ్ గేర్ పనిచేయకపోవటం వల్ల నేను నార్మల్ అయ్యాను అని అర్థమయ్యి ఇక ఆ రోజు నుండి హెడ్ గేర్ పెట్టుకోవటం మానేశాను. నాకు భార్య, కూతురు ఉన్నారు మేడం. ఎలాగైనా కానీ ఇక్కడి నుండి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పి బతిమిలాడతాడు. అతని మాటలను విన్న ఝాన్సీ, అసలు నా భర్త వెంకట్ ఎలా చనిపోయాడో నిజం చెప్పు అని అడుగుతుంది. దానికి అతను, నిజంగా నాకు తెలియదు మేడం, కానీ ఇక్కడ ఎక్కడో ఏదో ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఉందంట. అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అక్కడికి వెళితే ఏదైనా తెలిసే అవకాశం ఉందని చెప్తాడు. ఇంకోవైపు మనకి అదే అండర్ గ్రౌండ్ లో ఉన్న నిఖిలని చూపిస్తారు. ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి అక్కడి నుండి బయటకు వెళ్ళటానికి దారి వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక డోర్ కనిపించి హెల్ప్ మీ అని గట్టిగా అరుస్తుంది. చాలా కష్టపడి ఆ డోర్ తెరిచి లోపలికి వెళ్లి చూస్తుంది.
అది ఒక బుక్ స్టోర్ రూమ్ లాగా కనిపిస్తుంది. దాంతో నిఖిల అక్కడే ఉన్న ఒక బుక్ ని తీసి చదువుతుంది. దాంట్లో కొన్ని మనిషి బొమ్మలు వేసి ఉంటాయి. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వినిపించడంతో నిఖిల భయపడిపోయి అక్కడే ఉన్న ఒక బీరువాలో దాక్కుంటుంది. ఇంకోవైపు మాధవి తన భర్తతో ఇషా చెప్పింది కదా, ఎంత తక్కువ మంది మిగిలితే అంత ఎక్కువ డబ్బు వస్తుందని. ఇక్కడ ఎవరిని నమ్మలేము. ఎవరో మనల్ని ఏదో చేసేలోపు మనమే అందరినీ చంపేద్దాం అంటుంది. ఇంకోవైపు గోడ మీద ఫోటోలు చూస్తున్న విక్కీకి ఝాన్సీయే తన చెల్లెలేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఝాన్సీకి తన భర్త వెంకట్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఇక్కడ ఎవరిని నమ్మలేము, విక్కీ ఒక్కడే కొంచెం నమ్మకంగా కనిపిస్తున్నాడని చెప్తాడు. దాంతో ఝాన్సీ విక్కీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇక్కడ వర్కర్ ఏదో రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉందని చెప్పాడు. అది ఎక్కడుందో నాకు తెలియాలి. ప్లీజ్ ఒకసారి నేను ఆ ప్లేస్‌ని చూడాలి. నాకు హెల్ప్ చేయవా అంటుంది. దాంతో విక్కీ ఆ ప్లేస్ ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పి ఝాన్సీని ఆ ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ ఎంత వెతికినా కానీ అండర్ గ్రౌండ్ ఏది ఉన్నట్టు అనిపించకపోవడంతో కాసేపటికి అక్కడి నుండి తిరిగొచ్చేస్తారు. ఇంకోవైపు నటాషా వాళ్ళమ్మ శ్రావణి నటాషా కనిపించలేదని కంగారు పడిపోతూ అంతా వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతున్న శ్రావణికి ఒకచోట నటాషా అలాగే అరుణ్ నిద్రపోతూ కనిపిస్తారు. అది చూసి శ్రావణికి విపరీతమైన కోపం వచ్చి అరుణ్‌ని నోటికొచ్చినట్టు తిడుతుంది. అలాగే వరుణ్ వాళ్ళ అమ్మా నాన్నతో మీకు డబ్బు సంపాదించడం చేతకాక మీ కొడుకుని నా కూతుర్ని బుట్టలో వేసుకోమని పంపించారా? మీ కూతురితో కూడా ఎవరో ఒకరిని తగులుకోమని చెప్పారా? ఏంటి అది ఎప్పుడు చూసినా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుందంటుంది. అది విని అరుణ్ వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అప్పుడు అరుణ్ అయినా అక్రమ సంబంధానికి పుట్టిన దానికి ఇంతకంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాంలే అంటాడు. ఆ మాటలు విని వాళ్ళమ్మ కంగారు పడుతుంది. శ్రావణి షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావురా అంటుంది. అవునే నిజమే చెప్తున్నాను. నువ్వు మా తోడ పుట్టిన దానివి కాదు. మా నాన్న విశ్వక్సేన్ ఉన్నప్పుడే అమ్మ ఆ రాఘవ్ గాడితో తప్పు చేయటం వల్ల నువ్వు పుట్టావు అనటంతో అది విని శ్రావణి చాలా ఏడుస్తుంది. అక్కడే ఉన్న వాళ్ళమ్మ అవమానం భరించలేక అక్కడి నుండి కిందకు దూకేస్తుంది. ఇంకోవైపు అప్పుడే కుర్చీకే పరిమితమైన మాధవి వాళ్ళ మామయ్య హరి లేచి విశ్వక్సేన్ ఫోటో చూపించి ఏదో చెప్తూ ఉంటాడు. ఇంకోవైపు రక్తపు మడుగులో పడి ఉన్న మీనాని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే మనకి విశ్వక్సేన్ ని చూపిస్తారు. ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉండి విశ్వక్సేన్ జరిగేదంతా సీసీటీవీలో చూస్తూ ఉంటాడు. విశ్వక్సేన్, మీనా అప్పుడే చచ్చిపోయావా? అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పి నవ్వుతాడు. ఇప్పుడు సిరీస్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. విశ్వక్సేన్ తన కొడుకు హరిని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్లి తనని చైర్‌కి కట్టేసి తన మీదనే ప్రయోగం చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి విశ్వక్సేన్ భార్య కూతుర్ని తీసుకొచ్చి అక్కడ జరిగేదంతా చూసి భయపడిపోయి ఏంటండి మన అబ్బాయి మీదనే ప్రయోగం చేస్తున్నారు, ఏంటి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా అని చెప్పి హరి కట్లు ఇప్పిస్తుంది. హరి చెల్లెల్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు. అది చూసిన విశ్వక్సేన్‌కి కోపం వస్తుంది. తన ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసి అడ్డం పడిందని కోపంతో భార్యని పైనుంచి నెట్టేస్తాడు. దాంతో ఆమె కింద పడి చనిపోతుంది. ఆ ప్రయోగం వల్లే హరి అలా ముసలిగా అయిపోయి ఉంటాడు. నిజానికి హరి ముసలివాడు కాడు. అక్కడే ఉన్న హరి కొడుకు దినేష్ ని ప్రియాంక అని పిలిచి వీళ్లే నీ చెల్లెలు పిల్లలంట అనగానే హరి దినేష్ ని చూసి నువ్వు నా చెల్లెలు కొడుకు కాదు, నాకు బాగా తెలుసు అంటాడు. ఆ మాటలు విని దినేష్ షాక్ అయి కంగారు పడుతూ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు వరుణ్ ఫ్యామిలీ అలాగే అరుణ్ ఫ్యామిలీ మనకి ఈ డబ్బులు వద్దు, డబ్బు కంటే ప్రాణాలే ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి సముద్రం ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న వాళ్ళు అక్కడ ఒక డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు. ఆ డెడ్ బాడీ ఎవరిదంటే సిరీస్ స్టార్టింగ్ లో మాకు డబ్బుల కంటే ప్రాణాలే ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి ఒక కపుల్ వెళ్ళిపోతారు కదా, ఆ కపుల్లో ఫీమేల్ది ఆ డెడ్ బాడీ దారుణంగా చంపేస్తుంటారు. అది చూసి షాక్ అయిపోతారు. దాంతో ఇంకా భయపడిపోయి ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండకూడదని చెప్పి అక్కడే ఉన్న బోట్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంత స్టార్ట్ చేసినా కానీ బోట్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే వాళ్ళకి దూరంగా వెళ్తున్న ఒక షిప్ కనిపిస్తుంది. ఆ షిప్ హెల్ప్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి శ్రావణి భర్త సుబ్బు ఆ షిప్ ని పిలుస్తూ సముద్రంలోకి వెళ్తాడు. ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా అలా వెళ్తున్న సుబ్బుని షార్క్ వచ్చి మింగేస్తుంది. ఇంకోవైపు మున్నా దివ్య క్లోజ్ అవుతారు. మున్నా దివ్యతో నీకు విశ్వక్సేన్ కి ఉన్న సంబంధం ఏంటని అడుగుతాడు. దాంతో దివ్య చెప్పడం స్టార్ట్ చేస్తుంది. విశ్వక్సేన్ నా తండ్రి కానీ కన్న తండ్రి కాదు. నిజానికి దివ్య తాతయ్య పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్. ఒక మ్యాగజైన్ లో విశ్వక్సేన్ రాసిన ఆర్టికల్ చదివి తను జీనియస్ అని అర్థమై పిచ్చాసుపత్రిలో ఉన్న తనని బయటికి వచ్చి తన దగ్గరే ఉంచుకుంటాడు. అలాగే తన రీసెర్చ్ కి అవసరమైనవన్నీ ఇస్తూ ఉంటాడు. అలా విశ్వక్సేన్ తయారు చేసిన సంసార మెడిసిన్ ఫార్మా ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టిస్తుంది. దాంతో దివ్య తాతయ్యకి విశ్వక్సేన్ మీద నమ్మకం పెరిగి కంపెనీని అలాగే విధవరాలైన దివ్య అమ్మని చూసుకోమని విశ్వక్సేన్ చేతుల్లో పెడతాడు. తర్వాత కొద్ది నెలలకే దివ్య వాళ్ళ తాతయ్య అలాగే దివ్య వాళ్ళ అమ్మ చచ్చిపోతారు. అందరికీ డౌట్ ఉన్నా కానీ ఎవరికి అడిగే ధైర్యం ఉండదు. తర్వాత విశ్వక్సేన్ దివ్యాని దివ్య తమ్ముడిని హాస్టల్లో వేసి ఆస్తి మొత్తం తన పేరు మీద మార్చుకుంటాడు. దివ్య తన లాయర్లతో కలిసి ఎంత పోరాటం చేసినా కానీ ఉపయోగం ఉండదు.
నాకు హెల్ప్ చేసే వాళ్ళెవరూ లేరు. నేను అలసిపోయానని చెప్తుంది దివ్య. ఇంకోవైపు ఝాన్సీ ఆ బట్లర్ ఏదైనా దాస్తున్నాడేమోనని చెప్పి ఆ బట్లర్ రూమ్‌లోకి వెళ్లి అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ బట్లర్ వచ్చి మేడమ్ మే ఐ హెల్ప్ యూ అంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత ఝాన్సీ అతని చేతిపైన ఉన్న పుల్ టాటూని కూడా చూస్తుంది. ఇంకోవైపు ఝాన్సీ కనిపించడం లేదని తెలుసుకొని విక్కీ ఝాన్సీ కోసం ఐలాండ్ మొత్తం వెతుకుతాడు. అయినా కానీ ఝాన్సీ ఎక్కడా కనిపించదు. అదే రోజు రాత్రి దినేష్ హరి దగ్గరికి వచ్చి నిజం నీతోనే అంతం అవ్వాలని చెప్పి అతనికి ఊపిరాడకుండా చేసి చంపుతూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి దినేష్ ప్రియాంక అన్నయ్య కాదు, ప్రియాంక లవర్. ప్రియాంక అన్నయ్య యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. అందువల్ల ప్రియాంక ఇన్విటేషన్ వచ్చిన తర్వాత ఆస్తిలో వాటా కొట్టేయాలని చెప్పి దినేష్ ని తన అన్నయ్య లాగా అక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఒకరోజు దినేష్ ప్రియాంక క్లోజ్ గా ఉన్నప్పుడు వెంకట్ చూస్తాడు. వెంకట్ ఈ విషయం అందరికీ చెప్పేస్తాడేమోనని చెప్పి భయపడి దినేష్ వెంకట్ ని చంపేస్తాడు. ఇప్పుడు అలాగే హరిని కూడా చంపేసి అక్కడ నుండి ఇంకోవైపు అరుణ్ ఫ్యామిలీ అలాగే వరుణ్ ఫ్యామిలీ ఆ సముద్రం ఒడ్డునే పడి నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ కొంచెం ఎడంగా ఆకాష్ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఆకాష్ దగ్గరికి మాధవి వస్తుంది. నువ్వేదో ప్లాన్ ప్రకారం తప్పు చేసినట్టు అందరూ నిన్ను హీనంగా చూస్తున్నారు. నచ్చని పని చేయమంటే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే కదా మీ నాన్నని చంపేశావు. ఇక్కడ ఉన్నవారు కూడా నిన్ను అర్థం చేసుకోరు. అందుకే నా మాట విను. ఈ కత్తితో అందరినీ చంపేయమని కత్తి ఇస్తుంది. ఆ కత్తి తీసుకున్న ఆకాష్ అవును వదిన నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని ఆర్డర్స్ వేస్తుంది. నాకు నచ్చదని చెప్పి ముందు కత్తితో పొడి చంపేస్తాడు. ఇంకోవైపు నిఖిల ఆ రౌండ్ నుండి బయటకు వచ్చేసరికి గాజు బాక్స్ లో వరుసగా పెట్టిన శవాలను చూసి షాక్ అవుతుంది. కట్ చేస్తే ల్యాబ్ లో మాయా విశ్వక్సేన్ తో 100% మ్యాచ్ అయింది. ఇంకా ప్రయోగం స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. దానికి విశ్వక్సేన్ ఓకే అంట. అరుణ్ కనిపించకపోవడంతో మిగతా వాళ్ళంతా భయపడుతూ అరుణ్ అరుణ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటారు. అక్కడే వాళ్ళకి ఎవరు అరుణ్ ని బలవంతంగా లాక్కెళ్ళినట్టు గుర్తులు కనిపించడంతో కేకలు వేస్తూ వెళుతూ ఉంటారు. అలా వెళుతున్న విక్కీకి అరుణ్ డెడ్ బాడీని మోసుకొని వెళ్తున్న విచిత్రమైన వ్యక్తి కనిపించడంతో అతన్ని చూసి షాక్ అవుతాడు. అతన్ని పట్టుకోవాలని చెప్పి అతని వెంట పరిగెడతాడు. అయితే ఆ విచిత్రమైన వ్యక్తి అరుణ్ డెడ్ బాడీని మోసుకొని రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్ళగానే గేట్స్ క్లోజ్ అవుతాయి. దాంతో విక్కీ ఏం చేయాలో తెలియక అక్కడే ఆగిపోతాడు. ఇక్కడితో పార్ట్ 1 ఎండ్ అయిపోతుంది.